Wow, a butterfly! It's so funny! Look at the little squirrels dancing. I love Lucky Mama Kids channel. నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే పురాణ గాథలోకి అడుగుపెట్టబోతున్నాం. ఆ మహావీరుని తేజస్సు, ఆ ఆజానుబాహుడైన దేహదారుఢ్యం, పవిత్రమైన ఆ ప్రాచీన వాతావరణం ఇవన్నీ తలుచుకుంటేనే ఒంట్లో ఏదో తెలియని శక్తి వస్తుంది కదూ. అవును, ఈరోజు మన విశ్లేషణ ప్రయాణం ఆ అంజనీపుత్రుని వాస్తవికమైన, ఉత్కంఠభరితమైన చరిత్రతోనే మొదలవుతుంది. ఇక అస్సలాలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. వందల ఏళ్లు గడిచినా సరే మన దేశంలో కోట్లాది మంది అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ హనుమాన్ జయంతి. అంటే అప్పట్లో ఉన్న ఆ ప్రాచీన భక్తిభావం ఆధునిక యుగంలో కూడా మనందరి హృదయాల్లో ఎంత సజీవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ చూసినా ఆ మారుతి నామస్మరణే వినిపిస్తూ ఉంటుంది. ఇది నిజంగా ఒక అద్భుతం. సరే, అసలు ఈ మహాకార్యాల ప్రయాణం ఎలా మొదలైందో కాలానుక్రమంగా చూద్దాం. అంజనాదేవి కఠోర తపస్సు చేసిన మొదటి దశ, ఆ తర్వాత సూర్యుడినే పండు అనుకుని ఎగిరిన ఆశ్చర్యకరమైన బాల్యం, రామాయణంలో చేసిన ఎవ్వరూ ఊహించలేని సాహసాలు, దానికి తోడు నేటికీ కొనసాగుతున్న అచంచలమైన భక్తి. ఈ 4 దశల గుండా మన కథాప్రయాణం సాగుతుంది. కథ ఇక్కడ ఒక దట్టమైన అరణ్యంలో మొదలవుతుంది. అంజనాదేవి ఎంత కఠోరమైన తపస్సు చేసిందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఏకాగ్రత, ముఖంలో ఆ ప్రశాంతత నిజంగా అమోఘం. ఆమె అచంచలమైన భక్తికి మెచ్చిన పరమశివుడు ఎవరికీ సాధ్యం కాని మహాశక్తివంతమైన బిడ్డ పుడతాడని ఆశీర్వదించాడు. ఆ ఒక్క దైవికమైన ఆశీర్వాదమే చరిత్రను మార్చేసింది. ఆ ఆశీర్వాదం వల్ల వాయుదేవుని దివ్యశక్తి అంజనాదేవిలోకి ప్రవేశించింది. ఆ పసివాడి చుట్టూ ఉన్న ఆ బంగారు వర్ణపు కాంతి, ఆ తేజస్సు అసలు మాటల్లో చెప్పలేం. అది ఆయన గొప్పతనానికి, పుట్టుకతోనే వచ్చిన ఆ మహాశక్తికి ఒక స్పష్టమైన ప్రతీక. అందుకే ఎంతో ప్రేమగా, భక్తిగా ఆయనను వాయుపుత్రుడు అని పిలుచుకుంటాం. ఇక బాల్యంలో జరిగిన ఈ సంఘటనైతే నిజంగా రోమాలు నిక్కబడుచుకునేలా చేస్తుంది. ఆకాశంలో అంత ప్రకాశవంతంగా వెలుగుతున్న సూర్యుణ్ణి చూసి ఏదో ఎర్రటి పండు అనుకుని ఎగిరిన ఆ పసివాడి అమాయకత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాని అంతరిక్షంలోకి అంత వేగంగా దూసుకుపోవడం, అది ఒక చిన్న పిల్లాడు, ఇది కేవలం ముచ్చటపడే విషయం కాడు. ఆయనలో ఉన్న అపారమైన, సహజమైన దైవిక శక్తికి అసలు సిసలైన నిదర్శనం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. సూర్యుడివైపు దూసుకుపోతున్న ఆ బాలుడిని చూసి ఇంద్రుడు తన వజ్రాయుధంతో అడ్డుకుంటాడు. ఆ దెబ్బకు వాయుదేవుడికి విపరీతమైన కోపం వచ్చి సృష్టిలో గాలినే ఆపేస్తాడు. ఇంకేముంది, దేవతలందరూ పరుగెత్తుకొచ్చి ఆ బాలుడికి అపారమైన శక్తులను, ఎవరూ జయించలేని బలాన్ని వరాలుగా ఇచ్చారు. ఆ ఉత్కంఠభరితమైన వాతావరణం, ఆ శక్తుల ప్రదానం వల్లే ఆయన అజేయుడుగా మారాడు. ఈ కథలో అత్యంత భావోద్వేగమైన, కీలకమైన ఘట్టం శ్రీరాముడిని కలుసుకోవడం. ఎంత ఆజానుబాహుడైనా, కొండల్ని పిండి చేయగల దేహదారుఢ్యమున్నా ఆ భక్తిని, ఆ అంకిత భావాన్ని గమనించండి. రాముడు లేనిదే తాను లేనంతగా మారిపోయాడు. అసలైన భక్తికి, శరణాగతికి ఇంతకు మించిన నిదర్శనం మరొకటుండదు కదా. ఇక సీతమ్మ జాడకోసం 100 యోజనాల మహాసముద్రాన్ని దాటే ఆ మహత్తరమైన ఘట్టాన్ని ఒక్కసారి కళ్లముందుంచుకుందాం. భయంకరమైన అలలు, రాక్షసులు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోయిన ఆ సాహసం అద్భుతం. తన స్వామి అప్పగించిన పనిని ఎలాగైనా పూర్తి చెయ్యాలన్న ఒకే ఒక్క దృఢ సంకల్పం ఆ ప్రయాణంలో అడుగడుగున కనిపిస్తుంది. రాక్షసులు చేసిన ఒక చిన్న తప్పు వాళ్లకే ఎంత పెద్ద శాపంగా మారిందో ఇక్కడ మనం చూడొచ్చు. ఏదో అవమానించాలని తోకకు నిప్పు పెడితే ఆ మహాబలుడు అదే నిప్పుతో మొత్తం లంకనే బూడిద చేశాడు. ఆ భయంకరమైన అగ్నికీలలు, భవనాలు కాలిపోతున్న ఆ దృశ్యం ధర్మం పక్షాన నిలబడి అహంకారాన్ని అణచివేసిన ఆయన శౌర్యానికి నిలువెత్తు సాక్ష్యం. అనంతమైన బలానికి, సమయస్ఫూర్తికి ఈ సంజీవని పర్వత ఘట్టం మరో అద్భుతమైన ఉదాహరణ. చీకటి రాత్రిలో ఆకాశ మార్గంలో ఏకంగా ఒక పెద్ద పర్వతాన్నే తన ఒంటి చేత్తో అలవోకగా మోసుకొచ్చిన దేహదారుఢ్యాన్ని, ఆ భౌతిక శక్తిని మాటల్లో వర్ణించగలమా? తన వాళ్లను కాపాడుకోవడం కోసం ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగల ఆయన శక్తికి ఇది ప్రతీక. మరి పురాణాల నుండి నేటి ఆధునిక కాలానికి వస్తే ఇవాళ కూడా కోట్లాది మంది భక్తులు
ఎంతో భక్తి శ్రద్ధలతో గుళ్లకు వెళ్లి అత్యంత శక్తివంతమైన హనుమాన్ చాలీసాను పఠిస్తూనే ఉన్నారు. ఆ ప్రాచీన విగ్రహాల నుండి, ఆ నామస్మరణ నుండి వస్తున్న ఆ వాస్తవికమైన ఆధ్యాత్మిక శక్తి నేటికి మనందరికీ ఒక గొప్ప బలాన్ని, మనశ్శాంతిని ఇస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విశ్లేషణ ముగింపుకు వస్తున్నావు. నిజంగా హనుమంతుడు భక్తి, ధైర్యం, సేవకు అంతిమ ప్రతీక. ఆయన కేవలం మనం పూజించే దేవుడు మాత్రమే కాదు, మనందరికీ ఒక గొప్ప ఆదర్శం. ఆయనలో ఉన్న ఆ అచంచలమైన ధైర్యాన్ని, నిస్వార్థమైన అంకితభావాన్ని మన దైనందిన జీవితంలో ఎలా అలవర్చుకోవచ్చనేది ఎవరికి వారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ పవిత్రమైన ఉత్సవాలను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. చివరగా ఒక చిన్న ప్రశ్న. ఆనాడు రామకార్యం కోసం ఏకంగా సముద్రాన్నే దాటిన ఆ మహావీరుని స్ఫూర్తితో ఈరోజు మన జీవితాల్లో ఎదురయ్యే సమస్యలనే సముద్రాన్ని దాటటానికి ఏ సంజీవనిని మనం అన్వేషించాలి? ఒక్కసారి మననం చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఫ్రెండ్స్, లక్కీకి సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. లక్కీ మాము కిడ్స్ వరల్డ్ ని ఫాలో అవ్వండి.